హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ లేట్ అవుతున్నాయి కదండి, కొంచెం బిజీగా ఉన్నాను. అంటే వర్క్స్ చేయడంలో, కొంచెం ఇంట్లో పనుల్లో కొంచెం బిజీగా అయితే ఉన్నాను అనమాట. సారీ అండి అందరికీ. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షార్ట్స్లో వచ్చేసరికి నేను చేసే వంటలు కానీ, లేదంటే ఇంట్లో సంథింగ్ ఏదైనా సరే, నేను మా వారు చేసే కామెడీస్ కానీ అలాంటివన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి ఇంకా నేను మగ్గం వర్క్సే ప్రిఫర్ చేస్తానండి. ఈ వ్లాగ్స్ అంతా కూడా చేయను. ఏమో ఫ్యూచర్లో ఏమో నాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే మాత్రం మగ్గం వర్క్స్ అనమాట. మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ నచ్చితే కనుక కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే షార్ట్స్కి వచ్చేసరికి నా డైలీ వ్లాగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సరేనండి. కొంతమంది డౌట్స్ అయితే అడిగారండి. పెన్సిల్ వచ్చేసరికి ఏం యూజ్ చేయాలక్క డ్రాయింగ్ వేసుకోవడానికి అని చెప్పేసి అడిగారనమాట. పెన్సిల్ వచ్చేసరికి నార్మల్ పెన్సిలే అండి. ఏమీ ఈ పెన్సిల్ కావాలి ఆ పెన్సిల్ కావాలని అయితే అస్సలు లేదనమాట. కానీ వైట్ పెన్సిల్ మాత్రం ఒకటి పెట్టుకోండి. దానికి కంపెనీస్ అలా ఏం ఉండవు, ఒకటే పెన్సిల్ ఉన్నది. నేను ఎప్పుడు తెచ్చుకునేది ఒకటే పెన్సిల్ అనమాట. అది కూడా బాగా చిన్నది అయిపోయింది. మళ్ళీ నేను ఏ పెన్సిల్ పెడితే ఆ పెన్సిలే వాడేస్తూ ఉంటాను. ఇదిగోండి చూడండి, 2-3 పెన్సిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదిగోండి వైట్ పెన్సిల్ వచ్చేసరికి చాలా చిన్నగా అయితే అయిపోయింది. మీకు కనిపిస్తుందా? చాలా చిన్నగా అయిపోయింది. కానీ దీన్ని షార్ప్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా షార్ప్ చేసుకోండి. ఫాస్ట్గా ఎక్కువగా అంటే నార్మల్ పెన్సిల్ లాగా షార్ప్ చేస్తే ఉండదన్నమాట. అందుకనే చెప్తున్నాను. ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. బ్లూ కలర్లో నేమ్స్ ఉంటాయి అంతే. నేను ఈ వైట్ పెన్సిల్ ఇంకా నార్మల్ పెన్సిల్స్ ఏదైనా సరే, నార్మల్ పెన్సిల్స్ ఒక షార్ప్నర్, ఎరేజర్ ఇవి మాత్రం పెట్టుకుంటాను అనమాట ట్రేసింగ్ వేసేటప్పుడు. బట్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా? ఫోన్ చూసుకుంటూ మనం ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి, అది ఫ్రేమ్ మీద పెట్టేసి. అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ సపోజ్ మీకు ఇది చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ ఉంది కదండి, ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇట్లా ఫ్రేమ్ మీద పెట్టుకుని ఈ కింద ఫోన్ పెట్టుకుని ట్రేసింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఫ్రేమ్ మీదే కదండి. ఒకవేళ నా వీడియోస్ చూస్తూ మగ్గం వర్క్లో మగ్గం మీద కూడా చేసేవాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఏదైనా సరే మనం చిన్నప్పుడు చూసారా, ఆయిల్ రాసుకుని ఇది ప్రింట్ వేసుకునే వాళ్ళం కదా, అట్లా అయితే ఇప్పుడు మనం ఫోన్ యూజ్ చేసుకుని అయితే ప్రింట్ వేసుకుంటున్నాము, పేపర్స్ కాకుండా. ఒకవేళ మీరు పేపర్ తయారు చేసుకుని వేసుకుంటానన్నా సరే, పేపర్ కూడా తయారు చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కనుక ఫోన్ కొంచెం డ్రాగ్ చేసి మనకు ఎంత సైజ్ అయితే కావాలో అది అంత జూమ్ అవుట్ చేసి మనం వేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నేను ఈరోజు మన వీడియోలో అయితే చెప్తానండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఫుల్గా చూసారనుకోండి, ఆ వీడియోలో ఏముందనేది మీకు తెలుస్తుంది, కంటెంట్ ఏముందనేది తెలుస్తుంది. దట్టు ఏంటంటే మీరు వర్క్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా అది కూడా మీకు యూజ్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో, అంటే దీని తర్వాతే వెంటనే ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి. అంటే అది కూడా వీడియో తీసానండి, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఒక అమ్మాయి అయితే అక్షయ అనుకుంటా, తను వచ్చేసరికి నేను ప్రీవియస్గా ఒక 3 days ముందు పెట్టిన డిజైన్ తను వేసేసింది. ఒక చిన్నగా నెక్ వేసి, అక్క ఇది ఎలా ఉంది చెప్పండి అని చెప్పి నాకు వాట్సాప్ చేసింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా వీడియోస్ని చూసి కనీసం ఒక్కలైనా సరే అలా చేస్తున్నారంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒకసారి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇది మన కస్టమర్ చేయమని ఇచ్చిన డిజైన్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసరికి మనం చూడండి ఇలా అయితే కుట్టుకున్నాము. ఎందుకంటే బ్లౌజ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే వేయాలి కాబట్టి. గ్రీన్ మాత్రమే ఉంది, అందుకే నేను గ్రీన్ అనేది యాడ్ చేశాను అనమాట. చూస్తున్నారా, ఇక్కడ నేను ఓన్లీ బార్డర్ మాత్రమే వేసాను. ఫస్ట్లో అయితే థ్రెడ్ వర్క్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. థ్రెడ్ వర్క్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పూసలు అనేవి వీపుకి తగలకుండా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. దట్టు మిషన్ వాళ్ళకి కుట్టేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. పూసలు అనుకోండి మిషన్ ఎక్కేసి కట్ అయిపోవడం అలా జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫోన్ వచ్చేసరికి చూస్తున్నారా, నేను ఎంత డిజైన్ కావాలంటే అంత డిజైన్ ప్యాటర్న్ నేను డ్రాగ్ చేసుకుని గీసుకోవడం అయితే జరుగుతుందండి. ఆ డ్రాగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత సైజులో కావాలనేది, డిజైన్ ఎంత సైజులో కావాలనేది వస్తుంది అనమాట. నేను ఎక్కడైతే రావాలని చెప్పేసి నేను ఫోన్తో ఫస్ట్ నుంచి మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఇదే కాదు, మామూలు మనం ట్రేసింగ్ చేసుకునేటప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనకి కార్నర్ షేప్ కి ఎంత వస్తుంది, తర్వాత పైన ఇంకా
పై వరకు నెక్ వరకు లతలు ఇంకా ఎన్ని వస్తున్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేశానండి మీకు చూపించడం కోసం అనేసి. సైడ్ ఏవైతే ఉన్నాయో అవైతే వేస్తున్నాను అనమాట. అంటే మిడిల్ పార్ట్ అయితే నేను చూపించడం అవ్వలేదు నాకు, ఇంకా సైడ్ పార్ట్ నుంచి అయితే నేను చూపిస్తున్నాను. చూడండి ఇలా అయితే డిజైన్ అయితే గీసుకోవాలన్నమాట. అంటే ఫ్రేమ్ కూడా ఉండి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ మనం ఇలా గీసేసుకోవచ్చండి. హ్యాండ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. హ్యాండ్ కూడా అలాగే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను చాలా సార్లు చూపించాను, ఫ్రంట్ కూడా అంతే అనమాట. ఇలా డిజైన్ వేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది. పేపర్ కూడా తీసుకుని ట్రేస్ పేపర్ కూడా తీసుకుని వేసుకోవచ్చు. ట్రేస్ పేపర్ కన్నా బెటర్ ఆప్షన్ ఫోన్ అనమాట. ఫోన్ కింద పెట్టేసి ఇలా వేసేసుకోవడమే అండి. చూడండి వైట్ పెన్సిల్ తో అయితే వేసుకోండి. వైట్ పెన్సిల్ తో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డిజైన్ క్లారిటీగా కనిపిస్తుంది. అదే మనం నార్మల్ పెన్సిల్ యూజ్ చేసినట్టయితే అసలు కనిపించదు అనమాట. చూడండి డిజైన్ కూడా చాలా నీట్ గా క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇలా అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ట్రేస్ పేపర్ కూడా వాడుకోవచ్చు చిన్న ముక్క కట్ చేసుకుని. దానికన్నా బెటర్ ఆప్షన్ ఇదే అనమాట. చూస్తున్నారా ఇక్కడ నాకు కొంచెం తేడా వచ్చింది. అది నేను అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేసేటప్పుడు ఇదిగోండి లోపలికి అయితే వేసాను అనమాట. ముందు బయటకు వచ్చేసింది, ఇప్పుడు లోపలికి అయితే వేసుకుని నేను వర్క్ అయితే చేసుకుంటాను. అదిగోండి చూడండి వర్క్ చేసుకున్నాక అది ఎట్లా కవర్ అయిపోయింది అనేది ఏం ఇబ్బంది లేదండి. కానీ కవర్ చేసుకోవడం అది మన చేతిలో ఉంటుంది. అలాంటి చిన్న చిన్న లోపాలు వచ్చినా సరే మనం కవర్ చేసుకునే విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఎలా వర్క్ చేయాలన్న వీడియో కూడా నేను దీని తర్వాత వీడియోనే పోస్ట్ చేస్తానండి. మీరే చెప్పండి, ఫోన్ పెట్టుకుని డిజైన్ వేసుకోవడం చాలా బాగుంది కదండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఫ్రేమ్ కి పెట్టుకుని అది ఫ్రేమ్ పెట్టుకుని నెక్ ఎక్కడి వరకు వస్తుంది అనేది ప్రతిదీ కూడా చూసుకుని వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. మీ బ్లౌజులకు కూడా ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. చాలా సింపుల్ గా ఉంది వర్క్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నేను జూలై 9th అయితే స్టార్ట్ చేశానండి నా యూట్యూబ్ ఛానల్ అనేది. కానీ ఇప్పటికి 2000 మాత్రమే అయ్యారు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. నిన్నటితో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 2000 ఎప్పుడవుతుంది మీకు తెలుసా? 1-2 అలా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. చివరికి వచ్చేసరికి వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి నిన్నైతే అయిపోయింది అనమాట. 2000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. అందుకని బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.